బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దుబాయ్, థాయిలాండ్లో తలదాచుకున్న నిందితుల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు దాఖలు చేసింది. 1-2 రోజుల్లో ఆర్డర్స్ తీసుకొని నిందితుల కోసం అన్వేషణ కొనసాగించనుంది. అన్ని ఎయిర్పోర్ట్స్కు వారెంట్లు, ఎల్ఓసీలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్బిడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులకు పిటిషన్లు వేయాలని నిర్ణయించింది. లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితుల ఆస్తుల కోసం సోదాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎక్కడెక్కడ ఎవరెవరు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పూర్తిగా వాళ్ళ పాత్ర ఎంత ఉందో విచారించేటువంటి ప్రయత్నం చేస్తోంది సిట్. దీనికోసం దుబాయ్లో, థాయిలాండ్లో తలదాచుకున్న నిందితుల కోసం వాళ్ళని ఎట్లా ఇక్కడికి తీసుకురావాలి అని వ్యూహాలు రచిస్తోంది. ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలని ఇప్పటికే సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసింది. 1-2 రోజుల్లో ఆర్డర్స్ తీసుకొని నిందితుల కోసం అన్వేషణ స్టార్ట్ చేయబోతోంది సిట్. అన్ని ఎయిర్పోర్ట్స్కి వారెంట్లు, ఎల్ఓసీలు పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎన్బిడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులకు పిటిషన్లు వేయాలని నిర్ణయించింది. లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితుల ఆస్తుల కోసం సోదాలు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది సిట్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించేందుకు, విచారించేందుకు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సో దీంట్లో భాగంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం సిట్ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? చూసుకుంటే లిక్కర్ కేసులో కీలకమైన సూత్రధారులు, పాత్రధారులు దాదాపుగా 9 మంది నిందితులు థాయిలాండ్, దుబాయ్ దేశాల్లో తలదాక్కున్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. వారికి నిన్న ఈ రోజు కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఎన్డబ్ల్యూ కింద కోర్టులో పిటిషన్లు, పీటీ వారెంట్లని దాఖలు చేశారు. వారిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు అధికారులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి 49 మంది నిందితుల జాబితా తయారు చేసిన తర్వాత 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో కీలకంగా వ్యవహరించిన 9 మంది ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. దాదాపుగా 4 నెలల కాలంగా కూడా వీరి ఆచూకీ ఏమాత్రం కూడా లభిస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఒక ముగ్గురు థాయిలాండ్, ఒక ఇద్దరు ఆస్ట్రేలియా, మరొక ముగ్గురు దుబాయ్ లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. సో వీరందరినీ కూడా స్వదేశానికి అంటే ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు సిట్ అధికారులు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ముందుగా లీగల్ పరంగా అంటే చట్ట ప్రకారం కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వారెంట్లు, పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. వాటిపై ధర్మాసనం విచారణ చేపట్టి ఇవాళ గానీ రేపు గానీ వాటికి సంబంధించిన తీర్పుని వెలువ అంటే ఖచ్చితంగా వారిని విదేశాల నుంచి ఇక్కడ తీసుకురండి అని చెప్పి కోర్టు అయితే పక్కాగా ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు ఇస్తుంది అనేది మాత్రమే కొంత క్లారిటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎందుకంటే కేసులో ప్రధానమైన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విదేశాల్లో పారిపోయినప్పుడు ఖచ్చితంగా న్యాయపరంగా కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆస్తుల సోదాలకు కూడా ఆల్రెడీ దానిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళ ఆస్తుల సోదాల అదే ఎప్పుడు తీసుకోబోతుంది సిట్ అధికారులు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? ఇప్పటికే వాళ్ళ ఆస్తులకు సంబంధించి హైదరాబాదు, బెంగళూరు, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ పొలాలు, భూములు కొనుగోలు చేయటం, అలాగే హైదరాబాద్ లో కేజీల కొద్ది బంగారు కొనుగోలు చేయటం, అలాగే వివిధ సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో 4 చోట్ల, బెంగళూరులో ఒక 2-3 చోట్ల ఉన్న ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అంటే సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. దానిపై వివరాలని, డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే 62 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసిన సిట్ అధికారులు వారి ఆస్తులకు సంబంధించి అంటే ఈ 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు చేతులు మారినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక 11 నుంచి 1,500 కోట్ల రూపాయలు మాత్రం ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. సో మిగిలిన డబ్బులన్నీ కూడా వివిధ చోట్ల అంటే ప్రాపర్టీ కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సో వాటన్నిటికి సంబంధించిన డేటాని సేకరిస్తున్నారు. ఈ వారం 10 రోజుల వ్యవధిలోనే సిట్ అధికారులు అంటే 2వ ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఆస్తులను కూడా అటాచ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీని ఏసీబీ అధికారులు సీజ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దర్యాప్తు
మరింతగా ముమ్మరం చేశారు. విదేశాల్లో ఎవరైతే తలదాచుకున్న ఉన్నారో దుబాయ్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, మరో దేశం కావచ్చు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి రప్పించి దాంట్లో వాళ్ళ పాత్ర ఎంత అనేది కూలంకుషంగా సిట్ అనేది దర్యాప్తు చేయబోతుంది. సో అందుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసింది.